శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి. శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి. శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి. శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామచంద్రుని చరణములను మనసారా స్మరిస్తున్నాను. శ్రీరామచంద్రుని పాదములను వాక్కుచే కీర్తిస్తున్నాను. శ్రీరామచంద్రుని చరణ సరోజములకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. శ్రీరామచంద్రుని పాదపద్మములను శరణు వేడుతున్నాను. శ్రీమద్ రామాయణము బాలకాండము 18వ సర్గము. శ్రీరామావతార ఘట్టం, విశ్వామిత్రుని ఆగమనం. పుత్ర సంతాన ప్రాప్తికై దశరథ మహారాజుచే ప్రారంభించబడిన అశ్వమేధ యాగము, పుత్రకామేష్టి క్రతువులు జయప్రదంగా ముగిశాయి. దేవతలందరూ వారి వారికి సమర్పించిన హవిర్భాగములు స్వీకరించి స్వస్థానములకు చేరుకున్నారు. యజ్ఞదీక్ష పూర్తయింది కనుక దశరథుడు తన రాణులతో సహా పురమును ప్రవేశించాడు. యాగమునకు విచ్చేసిన దేశాధిపతులందరూ దశరథుని వీడ్కొని వశిష్ఠ మహర్షికి నమస్కరించి తమ తమ దేశాలకు బయలుదేరారు. తరువాత దశరథుడు ఋష్యశృంగుని తగు విధమును పూజించాడు. ఋష్యశృంగుడు తన భార్య అయిన శాంతతో అంగదేశానికి తిరుగు ప్రయాణమయ్యాడు. రోమపాదుడు ఆయన్ను అనుసరించాడు. దశరథుడు వారితో కొంత దూరం వెళ్ళి వారికి వీడ్కోలు పలికాడు. యాగ నిర్వహణ యథావిధిగా జరిగినందున దశరథుడు పరమానందం చెందుతూ పుత్రప్రాప్తికి సంబంధించిన ఆలోచనలతో నివసింపసాగాడు. యజ్ఞము గావించి 1 సంవత్సర కాలం పూర్తయింది. చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్ర 4వ పాదమున కర్కాటక లగ్నమున కౌసల్యాదేవికి శుభలక్షణ సంపన్నుడైన శ్రీరామచంద్రుడు ఉదయించాడు. జగత్తునికే నాయకుడు, సర్వలోకాలలో పూజలందుకునివాడు, వైష్ణవాంశ సంభూతుడు, మహాభాగ్యశాలి, ఇక్ష్వాకు వంశవర్ధనుడు అయినటువంటి శ్రీరామచంద్రుని కన్న కౌసల్యాదేవి ఎంతటి ధన్యురాలో! శ్రీరాముని పుత్రునిగా పొందిన కౌసల్యాదేవి దేవతలకు నాయకుడైన ఇంద్రుని పుత్రునిగా పొందిన అదితి వలె శోభిల్లింది. సత్యవాక్ పరిపాలకుడు, విష్ణువు యొక్క చతుర్థంశ అయినవాడు అయినట్టి భరతుడు కైకేయి యందు పుష్యమీ నక్షత్రయుక్త మీనలగ్న దశమీ తిథి యందు జన్మించాడు. భరతుని జననమైన తరువాత కవలలైన లక్ష్మణ శత్రుఘ్నులకు సుమిత్రాదేవి జన్మ ఇచ్చింది. లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందు చైత్రశుద్ధ దశమి ఘడియల్లో జన్మించారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించినప్పుడు గంధర్వులు మధుర గానం చేశారు. అప్సర స్త్రీలు కన్నుల పండుగగా నృత్యం చేశారు. దేవదుందువులు మ్రోగాయి. ఆకాశం నుండి పూలవర్షం కురిసింది. అయోధ్యానగరం అంతా ఉత్సవాలు జరుపుకున్నారు. పుత్రులు జన్మించిన 11వ రోజున పుట్టిన శిశువులకు జాతకర్మ నామకరణములను నిర్వహించారు. కులపురోహితుడైన వశిష్ఠుడు ఉత్తమ గుణములు కలిగిన కౌసల్యసుతుడైన జ్యేష్ఠకుమారునకు రాముడని, కైకేయీసుతునకు భరతుడని, సుమిత్రానందనులకు లక్ష్మణ శత్రుఘ్నులని నామకరణములు గావించాడు. తన గుణములచే అందరినీ ఆనందింపజేయగలవాడు రాముడు. రాముని వనవాస కాలంలో రాజ్యభారం వహించాడు భరతుడు. వనవాస కాలంలో రాముణ్ణి సేవించుకున్నవాడు లక్ష్మణుడు. శత్రువులను హతమొందించగలవాడు శత్రుఘ్నుడు అని వారి నామాల్లో గల వైశిష్ట్యాన్ని వివరించాడు వశిష్ఠుడు. ఆ రాజకుమారులు పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు. 4 వేదశాస్త్రాలను అభ్యసించారు. ధనుర్విద్యందు ఆరితేరారు. ప్రజల హితమునందు ఆసక్తి చూపసాగారు. వారు విజ్ఞాన పెన్నిధులు, సకల సద్గుణ సంపన్నులు. మహా తేజస్శాలి అయిన శ్రీరామచంద్రుడు అమిత పరాక్రమవంతుడు. ధనుర్విద్యలో నేర్పరి, యుద్ధతంత్రమును క్షుణ్ణంగా ఎరిగినవాడు, ధర్మం తెలిసినవాడు, ధర్మం తప్పనివాడు, తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉండేవాడు. లక్ష్మణుడు చిన్నతనం నుంచి అన్నను సేవించడమే ఒక భాగ్యంగా తలిచేవాడు. లక్ష్మణుడు శ్రీరామునికి బహిప్రాణం. భరత శత్రుఘ్నులిద్దరూ శ్రీరాముని యందు భక్తి తత్పరతలు గలవారు. 4 సోదరులు ఉండరులేందు ప్రేమాదరములు గలవారు.
దశరథ మహారాజు యుక్త వయస్కులైన తన కుమారులకు అన్ని విధముల ఈడుజోడైన కన్యలతో వివాహం జరిపించవలనన్న తలంపుల్లో ఉన్నాడు. ఈ విషయమై గురువులతో, బంధువులతో, అమాత్యులతో ఆలోచనలు సాగిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో, నేను గాధిరాజు కుమారుణ్ణి, కుశికుని వంశం వాణ్ణి, నా పేరు విశ్వామిత్రుడు, వెళ్ళి మీ రాజుకు విన్నవించండి అంటూ మహా తేజస్శాలి అయిన విశ్వామిత్రుడు తాను వచ్చిన విషయాన్ని ద్వారపాలకుల ద్వారా దశరథునికి వర్తమానం పంపాడు. ద్వారపాలకులు కలవరపడుతూ వచ్చి దశరథ మహారాజుకు ఆ సందేశాన్ని విన్నవించారు. అది విన్న వెంటనే దశరథుడు పరమానందం చెందినవాడై వెంటనే లేచి పురోహితులను వెంటబెట్టుకుని బ్రహ్మ వద్దకు వెళ్ళిన ఇంద్రుని వలె ఆ మహర్షి వద్దకు వచ్చి అర్ఘ్యపాద్య సత్కారములతో గౌరవించి కుశల ప్రశ్నలు గావించాడు. పరిచర్యల అనంతరం దశరథుడు విశ్వామిత్రునితో, మహానుభావ, మీరు రాజర్షిగా ప్రసిద్ధికెక్కారు, బ్రహ్మర్షి పదవిని సాధించారు, మాకందరకు పూజ్యులు. ఓ బ్రహ్మర్షి, మీ అభీష్టమేమి? నేను ఏమి చేయగలవాడను? నా కర్తవ్యం తెలుపవలసిందిగా అర్థిస్తున్నాను. మీ కార్యం నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నాను, సెలవీయండి అని అడిగాడు. దశరథ మహారాజు పలుకులను విని విశ్వామిత్రుడు సంతోషించాడు, పరమానందభరితుడయ్యాడు. ఇప్పుడు 18వ సర్గలోని శ్లోకములను వింటారు. నిర్వృత్తేతు క్రతౌ తస్మిన్ హయమేధే మహాత్మనః ప్రతిగృహ్య సురాభాగాన్ ప్రతిజగ్ముః యథాగతం. సమాప్త దీక్షా నియమః పత్నీగణ సమన్వితః ప్రవివేశ పురీం రాజా సభృత్య బలవాహనః. యథార్హం పూజితాస్తేన రాజ్ఞా వై పృథివీశ్వరాః ముదితాః ప్రయయుర్దేశాన్ ప్రణమ్య మునిపుంగవం. శ్రీమతాం గచ్చతాం తేషాం స్వపురాణి పురాత్తతః బలాని రాజ్ఞాం శుభ్రాణి ప్రహృష్టాని చ కాసిరే. గతేషు పృథివీశేషు రాజా దశరథస్తదా ప్రవివేశ పురీం శ్రీమాన్ పురస్కృత్య ద్విజోత్తమాన్. శాంతయా ప్రేయౌ సార్థం ఋష్యశృంగః సుపూజితః అన్వీయమానో రాజ్ఞ అధ సానుయాత్రేణ ధీమత. ఏవం విసృజ్య తాన్ సర్వాన్ రాజా సంపూర్ణమానసః ఉవాస సుఖితస్తత్ర పుత్రోత్పత్తిం విచింతయన్. తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్సమత్యయుః తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే దితి దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా విందునా సహ. ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సంయుతం. విష్ణోరర్థం మహాభాగం పుత్రం ఐక్ష్వాకువర్ధనం కౌసల్యా సుశుభేతేన పుత్రేణ అమిత తేజస యథా వరేణ దేవానాం అదితిర్వజ్రపాణినా. భరతో నామ కైకేయ్యాం యజ్ఞే సత్యపరాక్రమః సాక్షాద్ విష్ణోశ్చతుర్థాంశః సర్వైః సముదితో గుణైః. అథ లక్ష్మణశత్రుఘ్నౌ సుమిత్రా జనయత్సుతౌ వీరౌ సర్వాస్త్రకుశలౌ విష్ణోరర్థసమన్వితౌ. పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీః సార్పే జాతౌ తు సౌమిత్రీ కుళీరే భ్యుదితే రవౌ రాజ్ఞః పుత్రా మహాత్మనః చత్వారో జజ్ఞిరే పృథక్. గుణవంతోనురూపాశ్చ రుచ్యా ప్రోస్తపదోపమాః జగుః కలం చ గంధర్వా ననృతుశ్చాప్సరోగణాః దేవదుందుభయో నేదుః పుష్పవృష్టిశ్చ ఖాచ్యుతా. ఉత్సవశ్చ మహానాసీద్ అయోధ్యాయాం జనాకులః రథ్యాశ్చ జనసంబంధా నటనర్తక సంకులాః గాయనైశ్చ విరావిణ్యో వాదనైశ్చ తథా పరైః. ప్రదేయాంశ్చ దదౌ రాజా సూతమాగధవందినాం బ్రాహ్మణేభ్యో దదౌ విత్తం గోధనాని సహస్రశః. అతీత్యేకాదశహం తు నామకర్మ తథా కరోత్ జ్యేష్టం రామం మహాత్మానం భరతం కైకేయీసుతం. సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నం అపరం తథా వసిష్ఠః పరమప్రీతో నామాని కృతవాంస్తదా. బ్రాహ్మణాన్ భోజయామాస పౌరాన్ జానపదానపి అదదాత్ బ్రాహ్మణానాం చ రత్నౌఘం అమితం బహు తేషాం జన్మక్రియాదీని సర్వకర్మాణ్యకారయత్.
తేషాం కేతురివ జ్యేష్ఠో రామో రతికరః పితుః బభూవ భూయో భూతానాం స్వయంభూః ఇవ సమ్మతః. సర్వే వేదవిదః శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. తేషామపి మహాతేజా రామః సత్యపరాక్రమః ఇష్టః సర్వస్య లోకస్య శశాంక ఇవ నిర్మలః. గజస్కంధేష్వపృష్టే చ రథచర్యాసు సమ్మతః ధనుర్వేదే చ నిరతః పితృశుశ్రూషణే రతః. బాల్యాత్ ప్రభృతిః సుస్నిగ్ధో లక్ష్మణో లక్ష్మీవర్ధనః రామస్య లోకరామస్య భ్రాతుర్జ్యేష్ఠస్య నిత్యశః. సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మీసంపన్నో బహిః ప్రాణః ఇవాపరః. న చ తేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః మృష్టమన్నముపానీతం అశ్నాతి న చ తం వినా. యదా హి హయమారూఢో మృగయాం యాతి రాఘవః తదేనం పృష్ఠతోన్వేతి సధనుః పరిపాలయన్. భరతస్యాపి శత్రుఘ్నో లక్ష్మణావరజో హి సః ప్రాణైః ప్రియతరో నిత్యం తస్య చాసీత్ తథా ప్రియః. స చతుర్భిర్మహాభాగైః పుత్రైః దశరథః ప్రియైః బభూవ పరమప్రీతో దేవైరివ పితామహః. తే యదా జ్ఞానసంపన్నాః సర్వే సముదితా గుణైః హ్రీమంతః కీర్తిమంతశ్చ సర్వజ్ఞా దీర్ఘదర్శనః. తేషామేవం ప్రభావాణాం సర్వేషాం దీప్తతేజసాం పితా దశరథో హృష్టో బ్రహ్మా లోకాధిపో యథా. తే చాపి మనుజవ్యాఘ్రా వైదికాధ్యయనే రతా పితృశుశ్రూషణరతా ధనుర్వేదే చ నిష్ఠితాః. అథ రాజా దశరథః తేషాం దారక్రియాం ప్రతి చింతయామాస ధర్మాత్మా సోపాధ్యాయః సబాంధవః. తస్య చింతయమానస్య మంత్రిమధ్యే మహాత్మనః అభ్యాగచ్చన్ మహాతేజా విశ్వామిత్రో మహామునిః. స రాజ్ఞో దర్శనాకాంక్షీ ద్వారాధ్యక్షాన్ ఉవాచః శీఘ్రమాఖ్యాతమాం ప్రాప్తం కౌశికం గాధినః సుతం. తచ్ఛ్రుత్వా వచనం త్రాసాత్ రాజ్ఞో వేష్మ ప్రదుద్రువుః సంభ్రాంతమనసః సర్వే తేన వాక్యేన చోదితాః. తే గత్వా రాజభవనం విశ్వామిత్రం ఋషిం తదా ప్రాప్తమావేదయామాసుః నృపాయ ఇక్ష్వాకవే తదా. తేషాం తద్వచనం శ్రుత్వా సపురోధాః సమాహితః ప్రత్యుజ్జగామతం హృష్టో బ్రహ్మాణమివ వాసవః. తం దృష్ట్వా జ్వలితం దీప్త్యా తాపసం సంసితవ్రతం ప్రహృష్టవదనో రాజా తతోర్ఘ్యం ఉపహారయత్. స రాజ్ఞః ప్రతిగృహ్యార్ఘ్యం శాస్త్రదృష్టేన కర్మణా కుశలం చావ్యయం చైవ పర్యపృచ్ఛన్నరాధిపం. పురే కోసే జనపదే బాంధవేషు సుహృత్సు చ కుశలం కౌశికో రాజ్ఞః పర్యపృచ్ఛత్ సుధార్మికః. ఆపితే సన్నతాః సర్వే సామంతా రిపవోజితాః దైవం చ మానుషం చాపి కర్మతే సాత్వనుష్ఠితం. వసిష్ఠం చ సమాగమ్య కుశలం మునిపుంగవః ఋషీంశ్చాన్యాన్ యథా న్యాయం మహాభాగానువాచః. తే సర్వే హృష్టమనసః తస్య రాజ్ఞో నివేశనం వివిశుః పూజితాస్తత్ర నిషేధుశ్చ యథార్హతః. అధ హృష్టమనా రాజా విశ్వామిత్రం మహామునిం ఉవాచ పరమోదారో హృష్టస్తమభిపూజయన్. యథామృతస్య సంప్రాప్తిః యథా వర్షమనూదకే యథా సదృశదారేషు పుత్రజన్మాప్రజస్య చ ప్రణష్టస్య యథా లాభో యథా హర్షో మహోదయే తథైవాగమనం మన్యే స్వాగతం తే మహామునే. కం చ తే పరమం కామం కరోమి కిము హర్షితః పాత్రభూతోసి మే బ్రహ్మన్ దిశ్చా ప్రాప్తోసి కౌశిక. అద్య మే సఫలం జన్మ జీవితం చ సుజీవితం పూర్వం రాజర్షి శబ్దేన తపసా జ్యోతిత ప్రభః. బ్రహ్మర్షిత్వమనుప్రాప్తః పూజ్యోసి బహుధా మయా తదద్భుతమిదం బ్రహ్మన్ పవిత్రం పరమం మమ. శుభక్షేత్రగతశ్చాహం తవ సందర్శనాత్ ప్రభో బ్రూహ్యత్ ప్రార్థితం తుభ్యం కార్యమాగమనం ప్రతి. ఇచ్ఛామ్యనుగ్రహీతోహం తద్వర్ధ పరివృద్ధయే. కార్యస్య న విమర్శం చ గంతుమర్హసి కౌశిక కర్తా చాహమశేషేణ దైవతం హి భవాన్ మమ.
మమ చాయమనుప్రాప్తో మహాన్ అభ్యుదయో ద్విజ తవాగమనజః కృత్స్నో ధర్మశ్చానుత్తమో మమ. ఇతి హృదయసుఖం నిశమ్యవాక్యం శృతిసుఖమాత్మవతా వినీతముక్తం ప్రథితగుణయశా గుణైర్విశిష్టః పరమర్షిః పరమం జగామహర్షం. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 18 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 18వ సర్గము సమాప్తము. శ్రీరామచంద్రాభ్యాం నమః.